హాయ్ చెప్పి 14 కోట్లు కొట్టేసింది. ఫేస్బుక్ లో హైదరాబాద్ డాక్టర్కు మహిళ టోకరట. హైదరాబాద్ డాక్టర్కు మహిళ టోకరట. భర్త నుంచి విడిగా ఉంటున్నానని నమ్మించి మోసం. టెలిగ్రామ్, వాట్సాప్ లో చాటింగ్, ఫోటోలు షేరింగ్, సిఎంసిలో ట్రేడింగ్ చేయాలని ఒత్తిడి, లోన్లు తీసుకొచ్చి కోర్టు పెట్టుబడి పెట్టిన డాక్టర్ డబ్బులు డ్రా చేసుకొని వీలు లేకుండా ట్యాక్స్ల పేరుతో వసూలు, మోసపోయానని తెలుసుకొని సైబర్ పోలీసులకు బాధితుడి ఫిర్యాదు అంటూ చూస్తాను. ఎంత ఇది? 14 కోట్లట. అబ్బా 14 కోట్లు కొట్టేసిందట. దయచేసి ఇది ఒక నయా ట్రెండ్ జరుగుతూ ఉంది. ఈ యొక్క సైబర్ మోసాల్లో నయా ట్రెండ్ ఇది ఒక రీసెంట్గా వెలుగులోకి వచ్చినటువంటి ఘటన. సో దీని గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంటుంది మిత్రులారా. చాలా చాలా ఇది అందరూ కూడా గ్రహించాలి. ముఖ్యంగా పెద్దవాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు ఏం కాదు కానీ పెద్దవాళ్ళే. ఫేస్బుక్లో హాయ్ చెప్పి, ఫేస్బుక్లో అన్నోన్ పర్సన్స్ కనుక హాయ్ చెప్తే 100% మీ డబ్బులు ఉడాయించినట్టే. తన అందచందాలతోటి రకరకాల మంచిగా కన్వర్షన్ చేస్తూ మిమ్మల్ని ఒక మగ్గులోకి తీస్తారు. దించేసి ఆ తర్వాత మీ ద్వారా ఆమె ఏం చేస్తుంది, ట్రేడింగ్ చేస్తా అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేసేసి తర్వాత మీతోటి ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయించేసి మీలో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా మొత్తానికైతే నేను అది సంపాదిస్తున్నా, ఇది సంపాదిస్తున్నా, ఆ ట్రేడింగ్ చేసి యుఎస్ ట్రేడింగ్ అంటారు. మళ్ళీ ఇక్కడ కాదు, మళ్ళీ యుఎస్ ట్రేడింగ్ అంటారు. ఒకసారి చూద్దాం. ఫేస్బుక్ లో హాయ్ చెప్పి ఓ డాక్టర్ని మోసం చేసిందో లేడీ. పెట్టుబడి పెడితే డబ్బులు అవుతాయని చెప్పి కోట్లు కొట్టేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రేమ్నగర్ కు చెందినటువంటి ఓ వ్యక్తి ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. ఆగస్టు 27న ఫేస్బుక్ మెసెంజర్ లో ఆయనకు మోనికా మాధవన్ పేరుతో రిక్వెస్ట్ వచ్చింది. దాన్ని యాక్సెప్ట్ చేసిన సదరు డాక్టర్ ఆ మహిళతో చాట్ చేయడం ప్రారంభించాడు. ఇద్దరి మధ్య కొంత చనువు ఏర్పడంతో పర్సనల్ విషయాలు పంచుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తాను భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నానని, విడాకుల కేసు కోర్టులో పెండింగ్ లో ఉందని అతను నమ్మించింది. వాట్సాప్, టెలిగ్రామ్ లో చాటింగ్ చేసుకున్నారు. పర్సనల్ ఫోటోలు షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో తాను సిఎంసి మార్కెట్ ట్రేడింగ్స్ ప్రతినిధి అని చెప్పింది. సిఎంసి ట్రేడ్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తూ తాను రోజుకు 4 లక్షల నుంచి 5 లక్షల వరకు సంపాదిస్తానని చెప్పింది. తనతో కలిసి జాయింట్ గా ఇన్వెస్ట్ చేయాలని కోరింది. www.cmcmarketsltd.com అనే వెబ్సైట్ లింక్ కూడా అతనికి పంపించింది. ఆమె మాటలు నమ్మి అందులో ఆ డాక్టర్ ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాడు. లోన్లు తెచ్చి పెట్టుబడి పెట్టి ఈ క్రమంలో సెప్టెంబర్ 3న మొదటి విడతగా డాక్టర్ నుంచి ఆల్రెడీ 30 లక్షలు పెట్టుబడి పెట్టించింది. ఇందుకు గాను మొదటి ట్రేడింగ్ లో 8.6 లక్షల లాభం వచ్చినట్లు చూపించింది. ఆ తర్వాత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గా ఒక్కొక్కరు 5 కోట్ల చొప్పున 10 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని ఒత్తిడి చేసింది. తన తరపున కూడా నువ్వే ఇన్వెస్ట్ చేయాలని, ఆ డబ్బులను తన తండ్రి నుంచి తిరిగి ఇస్తానని అతను నమ్మించింది. అంతేకాకుండా ఈ మొత్తం అమౌంట్ లో 85,000 విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. ఆమె మాటలు నమ్మిన ఆ డాక్టర్ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని మొత్తం 10 కోట్లు సిఎంసిలో ఇన్వెస్ట్ చేశాడు. తర్వాత విడతల వారీగా మరికొంత డబ్బులు అందులో పెట్టుబడి పెట్టడంతో తన ట్రేడింగ్ వ్యాలెట్ బ్యాలెన్స్ 34 కోట్లకు చేరుకున్నట్లు సైబర్ నేరగాళ్లకు చూపించారు. ఆ క్రమంలో 34 కోట్లను డాక్టర్ విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా సాధ్యపడలేదు. అమౌంట్ విత్డ్రా చేసుకోవాలంటే 30% ట్యాక్స్ కింద 7.5 కోట్లు చెల్లించాలని సూచించారు. ఇందులోనూ తన తరపున 50% ట్యాక్స్ చెల్లించాలని మోనికా పేరుతో డాక్టర్ను ట్రాప్ చేసిన సైబర్ నేరగాళ్లు పట్టుబట్టారు. ఈ నెల 26 వరకు 60 రోజుల వ్యవధిలో మొత్తం 14 కోట్లు ఆ డాక్టర్ నుంచి కొల్లగొట్టారు. దీంతో మోసపోయిన గుర్తించిన డాక్టర్ గురువారం సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఆశ్రయించాడు. చాటింగ్లకు సంబంధించిన స్క్రీన్ షాట్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు, ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ వివరాలను వారికి అందించారు. డిఎస్సి కేవీఎం ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారంటూ చూస్తా ఉన్నాం. సో దీని గురించి నేను కొంచెం విపులంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఇది చాలా దుర్మార్గమైనటువంటి మోసం జరుగుతూ ఉంది. సో మీరు ఫేస్బుక్లో గనక అన్నోన్ అమ్మాయిలు అందమైనటువంటి ఫోటోలతో గనక మీరు అకౌంట్ నుంచి కనుక మీరు మెసేజ్ వస్తే 100% హాయ్ అని వస్తుంది. ఫస్ట్ అన్నోన్ పర్సన్ ఎవరైతే అందమైనటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో అమ్మాయిలకు సంబంధించినటువంటి ప్రొఫైల్ పిక్స్ తోటి అందమైన పేర్లతోటి ఆ FB నుంచి మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఫస్ట్ రిక్వెస్ట్ వస్తుంది. రిక్వెస్ట్ మనం యాక్సెప్ట్ చేయకపోతే ఇమీడియట్గా మెసేజ్ వస్తుంది, హాయ్ అని మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత కన్వర్సేషన్ మెల్లమెల్ల స్టార్ట్ అవుతుంది. హాయ్ నుంచి మీరు ఎక్కడ ఏంటి తెలుగులో కూడా చేస్తారు, వీళ్ళంతా ఇంగ్లీష్లో కాదు తెలుగులో కూడా చేస్తారు. కన్వర్సేషన్ అంతా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత మెల్లగా పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటూ, ఫోటోలు షేర్ చేసుకుంటూ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఫోటోస్ అని కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఇట్లా కన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది. తర్వాత మొబైల్ నెంబర్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇక మనకు ఇది టెలిగ్రామ్ మెసేజ్లల్లా అక్కడిక్కడ చాటింగ్ విపరీతంగా అయిపోతుంది. కొంత ఇక నమ్మే పరిస్థితికి వచ్చేస్తారు. అంటే ఇదేం ఒక రోజులో 2 రోజుల్లో కాదు, కనీసం అంటే ఒక 15 రోజుల నుంచి నెల రోజుల పాటుగా 15 days నుంచి నెల రోజుల పాటుగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే
ఈ ఎవరైతే ఒక అమ్మాయి నుంచి మెసేజ్ వస్తాయి కదా, అమ్మాయి ఒకతే ఉండదు ఇలా. ఈ అమ్మాయి నుంచి మీరు రకరకాల మంది చాట్ చేస్తూ ఉంటారు. రకరకాల మంది మీరు అసలు తెలియకుండా అసలు మీరు గమనించరు, అంత దారుణంగా జరుగుతూ ఉంటాయి. ఆఖరికి జనరల్గా ఆమె ఏం చేస్తూ ఉంటుంది, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా అని చెప్తూ ఉంటుంది. ఫస్టే మనం నమ్మేస్తాం, సాఫ్ట్వేర్ అనగానే నమ్మేస్తాం. సిటిఎస్ఓ, టీసీఎస్ఓ, లేకపోతే ఇన్ఫోసిసో, లేకపోతే మైక్రోసాఫ్టో అది చెప్తుంటుంది. ఇక తర్వాత ఆమె మెల్లమెల్లగా నేను యుఎస్ ట్రేడింగ్ అంటూ, లేకపోతే సిఎంసి ట్రేడింగ్ అంటూ, ఇక రకరకాల ట్రేడింగ్ల పేరు చెప్తూ మేము ఈ ట్రేడింగ్ చేస్తా, నేను నెలకు 20 నుంచి 30 లక్షలు సంపాదిస్తా, ఈజీ నాకు అంటూ ఎప్పటికప్పుడు మీరు ఎప్పుడు మెసేజ్ పెట్టినా నేను ట్రేడింగ్లో ఉన్నా, మళ్ళీ చేస్తా, ట్రేడింగ్ అనలైజ్ చేస్తున్నా అని చెప్తూ ఉంటారు. తీరా ఏంజల్ బ్రోకింగ్ ట్రైనింగా లేకపోతే ఇంకేమైనా ట్రైనింగా అని అడిగితే లేదు మేమంతా వేరే ట్రేడింగ్ అంతా యూఎస్ ట్రేడింగ్ అని చెప్తూ ఉంటారు. అవునా అని చెప్పేసి మనం ఆమె ఏం చెప్తుంది, నేను రోజుకు 2 నుంచి 3 లక్షలు 4 లక్షల రూపాయలు సంపాదిస్తున్నా అని చెప్తుంది. అరే మనకు ఆశ కలుగుతుంది. ఆశ కలగగా ఏం జరుగుతుంది, ఇమీడియట్గా నేను కూడా ఓపెన్ చేస్తా, నాకు కూడా ఎప్పుడు ప్రాసంగానే ఆమె ఏం చేస్తుంది, ఒక వెబ్సైట్ లింక్ పంపిస్తుంది, www. అంటూ ఒక యూఎస్ సంబంధించినటువంటి లింక్ పంపిస్తుంది. పంపించగానే నేను చెప్తాను రేపు రెడీగా ఉండు, నేను రేపు మీకు ట్రేడింగ్ సంబంధించినటువంటి ప్రాసెస్ చెప్తా, మీరు ఫస్ట్ రిజిస్టర్ కండి, తర్వాత కొంత అమౌంట్ తోటి స్టార్ట్ చేయండి అని చెప్తాడు. ఫస్ట్ ఏం చేస్తారు, 50,000 ఫస్ట్ రిజిస్టర్ కాగానే 50,000 తోటి స్టార్ట్ చేపిస్తుంది. 50,000 వేయగానే మీకు ఇమీడియట్గా 10,000 ఎంత లాభం వస్తుంది. అది ఆ తర్వాత 1 lakh ఏమని చెప్తుంది. ఆ తర్వాత ఇట్లా 1 lakh పోయి 10 lakh నీకు లోన్లోకి వచ్చేసరికి కోట్ల రూపాయల వెళ్ళిపోతుంది. ఇది తర్వాత ఆమె ఎవరో అర్థం కాదు, ఆమె నెంబర్ ఏందో తెలియదు, ఏం తెలియదు. ఈ తతంగం అంతా జరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఈ సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి ఈ ఫేస్బుక్ ద్వారా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో దయచేసి అన్నోన్ అమ్మాయి, అందమైన అమ్మాయి మీకు కనుక హాయ్ అని మెసేజ్ పెడితే ఫస్ట్ మీరు డౌట్ పడండి. ఆమెతోటి కన్వర్షన్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి, ఈ వెబ్సైట్ దాకా పోయి అనవసరంగా మీ డబ్బులు తీసుకొని మోసపోకండి. ఇది అతిపెద్ద నేరం. ఈ నేరం జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. హాయ్ చెప్పి 14 కోట్లు కొట్టేసింది. ఫేస్బుక్ లో హైదరాబాద్ డాక్టర్కు మహిళ టోకరట. హైదరాబాద్ డాక్టర్కు మహిళ టోకరట. భర్త నుంచి విడిగా ఉంటున్నానని నమ్మించి మోసం. టెలిగ్రామ్, వాట్సాప్ లో చాటింగ్, ఫోటోలు షేరింగ్, సిఎంసిలో ట్రేడింగ్ చేయాలని ఒత్తిడి, లోన్లు తీసుకొచ్చి కోర్టు పెట్టుబడి పెట్టిన డాక్టర్ డబ్బులు డ్రా చేసుకొని వీలు లేకుండా ట్యాక్స్ల పేరుతో వసూలు, మోసపోయానని తెలుసుకొని సైబర్ పోలీసులకు బాధితుడి ఫిర్యాదు అంటూ చూస్తాను. ఎంత ఇది, 14 కోట్లట. 14 కోట్లు కొట్టేసిందట. దయచేసి ఇది ఒక నయా ట్రెండ్ జరుగుతూ ఉంది. ఈ యొక్క సైబర్ మోసాల్లో నయా ట్రెండ్ ఇది ఒక రీసెంట్గా వెలుగులోకి వచ్చినటువంటి ఘటన. సో దీని గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంటుంది మిత్రులారా. చాలా ఇది అందరూ కూడా గ్రహించాలి. ముఖ్యంగా పెద్దవాళ్ళు, చిన్న వాళ్ళు ఏం కాదు కానీ పెద్దవాళ్ళే.